వెంకటగిరి సిఐగా 22 రోజుల క్రితం నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకు రాబోయేటువంటి వినాయక చవితి 7వ తారీఖు మనకి వినాయక చవితి ఉంది. దీని సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా పర్మిషన్ అనేది పోలీస్ పర్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఈ సంవత్సరం ప్రత్యేకంగా సింగిల్ విండో సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం వారు. అయితే ఈ సింగిల్ విండో విధానంలో ఆ యొక్క అప్లికేషన్ అనేది పెట్టేటప్పుడు కంపల్సరీగా ఆ యొక్క ఆర్గనైజర్స్ ఎంతమంది ఆర్గనైజర్స్ ఒక 5 నుంచి 10 మంది దాకా ఆర్గనైజర్స్ పేర్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎక్కడ పెట్టాలా, ఏ రోజు పెడతారు, ఏ రోజు నిమజ్జనానికి తీసుకెళ్తారు, ఏ పాయింట్లో నిమజ్జనం చేస్తారనేటువంటి ముఖ్య విషయాల్ని అందులో పొందుపరచాల్సి ఉంటుంది. అలాగే ఆ కమిటీ వారు అక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అనేది వాళ్ళకు ఉంటుంది. ఒకవేళ ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు అక్కడ జరిగినా లేదా ఏదైనా గొడవలు జరిగినట్టుంటే ఆ కన్సర్న్ కమిటీ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం కూడా పోలీసు వారు సందేహించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి భక్తులందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఈ వినాయక చవితి అనేది ఉత్సవాలు అనేది జరగాల. అలాగే ఊరేగింపు కూడా ప్రశాంతంగా జరగాల. ఏ రకమైనటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరగాలనేసి పోలీసు మేము పటిష్టమైనటువంటి బందోబస్తుని ఈ యొక్క వెంకటగిరిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఎవరైతే వినాయక చవితికి సంబంధించినటువంటి విగ్రహాలకి సంబంధించిన ఆర్గనైజర్స్ కానివ్వండి, అలాగే పబ్లిక్ కానివ్వండి, భక్తులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుతూ మీడియా ద్వారా మీ అందరికీ ఇది తెలియజేస్తా ఉన్నాం. సింగిల్ విండోలో ఎవరికైనా అర్థం కాకుంటే పోలీస్ స్టేషన్కి ఫిజికల్గా వస్తే ఆ సింగిల్ విండో విధానం కూడా పోలీస్ స్టేషన్లోనే మేము మా పోలీసు వారి సహకారంతో ఆ సింగిల్ విండో విధానంలో దాన్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి పర్మిషన్ కూడా ఫిజికల్గా మా వాళ్ళు వెరిఫై చేసి పర్మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మండపాల దగ్గర ఖచ్చితంగా ఈ కరెంటు అనేది లైటింగ్లు పెడతారు కాబట్టి వాటికి ప్రాపర్గా మంచి వైరు కొని ఎలక్ట్రీషియన్ కొని దాని లైటింగ్ అనేది అరేంజ్ చేసుకోవాలా. ఎందుకంటే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఊరేగింపు జరిగే సందర్భంలో టపాకాయలు కాలుస్తూ ఉంటారు. ఈ టపాకాయలు కాల్చే సందర్భంలో అవి పక్కన ఉన్నటువంటి పూడి గుడిసెల మీద కానివ్వండి, ఎక్కడన్నటువంటి షాపుల మీద కానివ్వండి, ఎక్కడన్నా పడి అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అలాంటి వాటిని పోలీస్ శాఖ ప్రోత్సహించదు. అలాగే మైకుని కూడా తక్కువ మోతాదులో మైకుని పెట్టుకొని వాటిని ఊరేగింపు అనేది ప్రశాంతంగా జరుపుకోవాలి. ఈ ఊరేగింపు అనేది రాత్రి 10 గంటల లోపు వరకు మాత్రమే మేము పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క వినాయకుని విగ్రహం దగ్గర పోలీసు వారి నిఘా ఉంటుంది. కాబట్టి దయచేసి పబ్లిక్ కానీ, అలాగే భక్తులు కానివ్వండి, అలాగే నాయకులు కానివ్వండి, అందరూ సహకరించాలని చెప్పేసి మీడియా సందర్భంగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు.